ఈ లిక్కర్ మహమ్మారి నుంచి గాని, ఇవన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అంటే, ఏదో గవర్నమెంట్ ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకోనో, ప్రోగ్రామ్స్ పెట్టుకోనో, వాళ్ళ మీద కేసులు బనాయించో చేస్తే సరిపోదు. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అట్ ద సేమ్ టైమ్ విత్ కోఆర్డినేషన్, టీమ్ వర్క్ చేసుకుంటేనే ఒక డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌ని ఏర్పాటు చేయటానికి మనందరం కూడా భుజానేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. క్రైమ్ రేట్‌కి చూస్తే 14% ఆఫ్ క్రైమ్ రేట్ మేము తగ్గిందని చెప్పుకునే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ గాంజాని కల్టివేషన్ ఏదైతే జీరో చేశామో, గాంజా ట్రాన్స్‌పోర్టేషన్ మీద కూడా చాలా ఉక్కుపాదం వేసి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి 1½ ఇయర్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన 2 ఇయర్స్‌లో దగ్గర దగ్గర 1,20,000 కేజీల గాంజాని డిస్ట్రక్ట్ చేసాం. అంటేనే ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందో మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అరౌండ్ ఈ రోజుకి ఒక 24 కోట్ల రూపాయల ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కనిపించింది. అంటే మేమేం చేస్తున్నామంటే ఏదో అక్కడ ట్రాన్స్‌పోర్ట్ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేది కాకుండా, ఎవరైతే మూలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పిట్ ఎన్‌డీపీఎస్ కేసెస్ విపరీతంగా పెట్టి, అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఒక రకమైన భయం. అట్ ద సేమ్ టైమ్ ఇంతకుముందు మనకి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాళ్ళకి టెస్ట్ కిట్స్ ఉండేవి. అగైన్ ఇప్పుడు గాంజా డిటెక్టర్స్‌కి ఒక కిట్లు మేము సరఫరా చేసాం. ఒక యూరిన్ టెస్ట్ చేస్తే గాంజా డిటెక్షన్‌కి ఈరోజు అక్కడ టెస్ట్ గాంజా తీసుకున్నాడా, డ్రగ్స్ తీసుకున్నాడా అని 2, 3 రకాల కిట్లు కూడా మొన్న నేను ఈగల్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు కూడా అందరికీ కూడా చూపించా.